బాక్సాఫీస్ దగ్గర మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు ఉన్నంతలో మంచి కలెక్షన్లతో దుమ్ము లేపింది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని దక్కించుకొని మాస్ రచ చేసిన ఈ సినిమా ఓవరాల్ గా ఇతర స్టార్ కాస్ట్ హెల్ప్ తో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని మంచు విష్ణు కెరీర్ లో నమోదు చేసి దుమ్ము దులిపేసింది. ఇక రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా ఉన్నంతలో మంచి జోరునే చూపెడుతూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషమని చెప్పవచ్చు. మేజర్ కంట్రిబ్యూషన్ తెలుగు రాష్ట్రాల్లో నుండే వస్తూ ఉండగా కలెక్షన్ల పరంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా మంచి హోల్డ్ నే చూపించిందని చెప్పవచ్చు. మిగిలిన చోట్ల కలెక్షన్లలో కొంచెం డ్రాప్స్ అయితే ఉన్నాయి, కానీ ఓవరాల్ గా రెండవ రోజు డీసెంట్ లెవెల్లోనే సినిమా కొనసాగిస్తూ ఉంది బాక్సాఫీస్ దగ్గర. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా కొన్ని చోట్ల పర్వాలేదనిపించే విధంగా ఉండటం విశేషం. మొత్తం మీద డే 1 తో కంపేర్ చేస్తే డే 2 ఆన్లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ ఆల్మోస్ట్ 30% లోపు ఉండగా ఆఫ్లైన్ లో కొంచెం బెటర్ ట్రెండ్ అయితే కనిపిస్తూ ఉంది. దాంతో ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో సినిమా అటు ఇటుగా 3.6 కోట్ల నుండి 3.8 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 4 కోట్ల రేంజ్ దాకా షేర్ మార్కును సినిమా అందుకునే ఛాన్స్ కొద్ది వరకు ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో సినిమాకు డ్రాప్స్ ఉన్నప్పటికీ ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ఉండగా ఓవర్సీస్ లో కూడా ఓకే అనిపించే రేంజ్ ట్రెండ్ అయితే కొనసాగుతూ ఉంది. దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 5 కోట్ల రేంజ్ నుండి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అన్ని చోట్ల బాగుంటే 5.25 కోట్ల రేంజ్ దాకా షేర్ మార్కుల సినిమా వరల్డ్ వైడ్ గా రెండవ రోజున అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఉన్నంతలో ఇది డీసెంట్ హోల్డ్ అనే చెప్పాలి, కానీ సినిమా అందుకోవాల్సిన వర్త్ టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే ఇంకా బెటర్ ట్రెండ్ ను సినిమా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా 2 రోజులకు గాను సినిమా సాధించే కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.